ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట ఎజ్రా 9:7-9 వరకు. మనము పాపములు చేసిన ప్రతిసారి దేవుని ముందు ఒప్పుకోగానే ఆయన మనలను క్షమిస్తాడు. ఎందుకంటే మనకు మరొక అవకాశము ఇవ్వాలని, అలాగే ఒకనాటికి మనకు వాటి మీద విజయం వస్తుందని. అయితే చాలా మంది దేవుని క్షమాపణ మీద ఎక్కువ భరోసా కలిగి ఉంటారు. తమలో ఇక పైన ఏ విధమైన పాపం లేదని నిశ్చింతగా పాపం వైపు మరోసారి అడుగులు వేస్తారు. ఇటువంటి ప్రవర్తన మనలను ఎటువంటి పాపం నుండి విడిపించదు. అదే స్థితిలో కొనసాగుతూ దేవునికి దూరంగా బ్రతికేలా మనలను మారుస్తుంది. ఈ వాక్య భాగంలో ఎజ్రా తమ పితరులు చేసిన తప్పుల నుండి తాము చేసిన తప్పుల వరకు గుర్తు చేసుకుంటున్నాడు. ఆ విధంగా దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటున్నాడు. దేవుడు వారిని ఏ విధంగా క్షమించాడో మననం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తున్నాడు. అంతేకాని క్షమించటమే దేవుని పని, కేవలం చేసిన పాపములు ఒప్పుకొని మర్చిపోతే సరిపోతుంది అనుకుంటే మన రక్షణ ప్రమాదంలో ఉన్నట్లే. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.